చిక్కుడుకాయ కర్రీ కావాల్సినవి: చిక్కుడుకాయ 1/2 kg, టమాటాలు, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. కొంచెం వేడయ్యాక ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ ఫ్రై కావడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాము, కొద్దిగా లైట్. అవి ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 minutes మూత వేసుకోవాలి. మూత వేసి ఒకసారి కలుపుకుందాము. ఫ్రై అయ్యింది. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే మనం తీసి పక్కకు పెట్టుకున్న చిక్కుడుగా వేసుకొని కలుపుకుందాం. ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని ఇది ఉడికే వరకు మూత పెట్టుకోవాలి. ఉడికిందో లేదో ఒకసారి మూత తీసుకొని కలుపుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసి ఇది ఒక 5 minutes ఉడికే వరకు మూత తీసి ఒకసారి చూసుకుందాం ఉడికిందో లేదో. ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. నేనైతే దీంతో ఒకటి మీద కొంచెం వేస్తున్నా. కొంచెం సాల్ట్. ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్, అందుకు కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఒక 5 minutes సిమ్ మీదనే పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి ఉడికిందో లేదో చూస్తున్నాం. నేనైతే వాటర్ పోస్తలేను. మీ ఇష్టం, మీరు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే వాటర్ పోసుకోండి. లాస్ట్ దించే ముందు కొంచెం ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం.
అంతే, చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.